వాసు ఈ హరీష్ రావు పైన అక్రమ కేసులు పెట్టారని చక్రధర్ గౌడ్ అని అతను కేసు ఫైల్ చేశారు. పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? మాజీ మంత్రి హరీష్ రావుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం సంచలనం కలిగిస్తుంది. అయితే సిద్దిపేటకు చెందినటువంటి చక్రధర్ గౌడ్ హైదరాబాద్ పంజగుట్టలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా అతని పైన తప్పుడు కేసులు నమోదైనటువంటి నేపథ్యానికి సంబంధించి తన ఫోన్ ట్యాపరింగ్ చేశారంటూ కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అంటే గత కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా దర్యాప్తు జరిపినటువంటి పంజగుట్ట పోలీసులు ప్రస్తుతం హరీష్ రావుతో పాటు గత టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హరీష్ రావుపై మరో కేసు నమోదు కావడం సంచలనం కలిగిస్తోంది. ఇప్పటికే రాధాకిషన్ రావుపై జూబ్లీస్తో పాటు మరోపక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. మళ్ళీ తిరిగి రాధాకిషన్ రావును ప్రస్తుతం చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ప్రధానంగా కూడా రాజకీయ ప్రత్యర్థిగా హరీష్ రావుకు సిద్దిపేటలో తాను ఎదుగుతున్నానన్న కారణాలతోటే తనపైన అక్రమ కేసులు పెట్టారు. తన ఐఫోన్ను లాక్కున్నారు. సిసిఎస్కు తరలించి తన ఫోన్ను మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి మైక్రోఫోన్ల సహాయంతో కూడా ఫోన్ ట్రాపింగ్ చేశారు. ఎందుకంటే రాజకీయంగా నేను ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి అనేక సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తున్న నేపథ్యంలో హరీష్ రావుకు సిద్దిపేటలో రాజకీయ ప్రత్యర్థిగా ఎదుగుతున్నానన్నటువంటి కారణంతో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు రాధాకిషన్ రావుతో పాటు మరికొంతమంది పోలీస్ అధికారులతో కూడా ఆయన కలిసి కుట్ర పన్ని నన్ను కుట్రపూరితంగా పలు కేసులు నమోదు చేశారు. పంజగుట్టలో తన కార్యాలయానికి బలవంతంగా పోలీసులు చేరుకొని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించి అక్కడ బెదిరించారు. తర్వాత షామీర్పేట తీసుకెళ్లి అక్కడ బెదిరించారు. తర్వాత సిసిఎస్కు తీసుకొచ్చి తన ఐఫోన్ లాక్కొని తన భార్య, తన ఫోన్లు కూడా ఫోన్ ట్యాంపరింగ్ చేశారన్న అంశానికి సంబంధించి నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి దీనిపైన దర్యాప్తు జరపాలంటూ కూడా ప్రస్తుతం చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే కేసు నమోదైంది. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావుతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పైన కూడా కేసులు నమోదు కూడా సంచలనం కలిగింది. ఒకసారి మనం ఎఫ్ఐఆర్ సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే ఈ కేసు 1205/2024 సంబంధించి క్రైమ్ నెంబర్గా నమోదైంది. ఇక ఆ సెక్షన్లకు సంబంధించి 120B, 386, 409, 506 రెడ్డితో పాటు 34 IPC యాక్ట్ 66 కింద కూడా కేసులు నమోదు చేయడం సంచలనం కలిగిస్తూ ఉంది. మరి రాధాకిషన్ రావు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా హరీష్ రావు పేరును ఈ కేసులో జోడించడం చూస్తూ ఉంటే నిజంగానే కుట్రపూరితంగా చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాంపరింగ్ చేశారా, మరి ఎలాంటి విచారణ జరగబోతోంది, హరీష్ రావు విషయంలో ఏ విధంగా పోలీసులు ముందుకెళ్తారో చూడాల్సింది. మొత్తానికైతే ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. చక్రధర్ గౌడ్ ఆరోపణలు ఫిర్యాదు నేపథ్యంలో దర్యాప్తు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించే అవకాశాలు అయితే లేకపోలేదు. రాధాకిషన్ రావు ఇప్పటికే జైల్లో ఉన్న నేపథ్యంలో కూడా పీటీ వారెంట్పై కూడా తరలించి విచారించే అవకాశం ఉంది. హరీష్ రావు విషయంలో పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వాసు.